నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. అయ్యగారే నంబర్ 1, అయ్యగారే నంబర్ 1 ఈ పదం చెప్పంగానే ప్రతి ఒక్కరికి హీరో గారు గుర్తొచ్చారు కదా. ఎస్, మన అఖిల్ అక్కినేని నటించిన లెనిన్ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా అయితే అఖిల్కి కంపల్సరిగా హిట్ కావాల్సిన సిచ్యువేషన్. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వాట్ నెక్స్ట్ అనేది, తన స్టామినా ఏంటి అనేది సినిమా ఇండస్ట్రీకి తెలియజెప్పాలన్నా ఇది కంపల్సరీ హిట్ అన్న టాక్ అఖిల్కి రావాల్సిందే. మరి సినిమా ప్రజెంట్ ఎలాంటి టాక్తో నడుస్తోంది, సినిమా మెప్పించిందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సినీ పొలిటికల్ క్రిటిక్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో భరిత సమాచారం. భరద్వాజ్ గారు నమస్తే. ఏంటి అయ్యగారు నంబర్ 1 అనిపించారా, లేకపోతే ఓకే సో అన్న? అంటే అఖిల్కి ఒక హిట్ రావాలని అక్కినేని నాగేశ్వరరావు గారి అభిమానులు, లేకపోతే నాగార్జున గారి అభిమానులు మాత్రమే కాదండి, తెలుగు సినిమా ప్రేక్షక లోకం మొత్తం కూడా కోరుకుంటోంది. అంటే అది కనిపించింది ఈసారి. పర్టికులర్గా ఈ సినిమాకి సంబంధించి లెనిన్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్ అందరిలోనూ కనిపించింది. సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలనే ఆతృత చాలా, అంటే వాళ్ళ అభిమానుల నుంచి కాదు, బయట నుంచి వినిపిస్తోంది. అంటే ఆ కోరిక విపరీతంగా ఉంది. జనాలు విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు ఈ సినిమా గురించి. జనాలు ఏం మాట్లాడుతున్నారు, రివ్యూస్ ఏమొచ్చినాయి అనేది చాలా ఈగర్గా చూస్తున్నారు. అంత క్యూరియాసిటీ అతని ముందు సినిమాలకు లేదు. అవును. కానీ ఈ సినిమా విషయానికి వచ్చేసరికి అంటే జనరల్గా ఒకటి పట్టించుకోవాల్సిన అంశం, హిట్ సినిమాలు హిట్ తీయటం కోసం తయారు కావు. ఓకే. అంటే హిట్ సినిమా తీయాలనుకుని సినిమా తీస్తే కుదరదు. ఆ సినిమా హిట్ అవ్వాలి అంతే. అంటే మామూలుగా స్టార్ట్ చేసేటప్పుడు సినిమా హిట్ అవ్వాలన్న కాన్సెప్ట్ తోటి సినిమా చేస్తారు. ఎవరు ఫ్లాప్ సినిమా తీయాలని అనుకోరు కదా. ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. ఓకే. కానీ నేను హిట్ సినిమా తీయాలి అని అనుకుని చేస్తే మాత్రం చాలా సందర్భాల్లో వాళ్ళ కాళ్ళకి వాళ్లే బంధాలు వేసుకున్నట్టు తయారవుతుంది. అంటే వాళ్ళు ఒక ఫార్ములా డిజైన్ చేసుకుంటారు. ఆ టైంలో హిట్ అయినటువంటి కొన్ని సినిమాల నమూనాలు తీసుకుని, కొంతమంది డైరెక్టర్ల అభిప్రాయాలు తీసుకుని, వాటి ఆధారంగా కథలు డిజైన్ చేయటం. అంటే ఈ మధ్యకాలంలో ఒక కాన్సెప్ట్ పర్టికులర్గా సందీప్ రెడ్డి వంగ ద్వారా ఒకటి స్ప్రెడ్ అయింది, ఒక అభిప్రాయం. క్యారెక్టరైజేషనే కథ. అవును. కథ అంటూ విడిగా ఉండదు. మీరు క్యారెక్టర్ని డీటెయిల్స్ వర్కౌట్ చేసి దాన్ని రూటెడ్గా డిజైన్ చేయండి, చాలు కథ దానంతట అదే పుడుతుంది అని ఆయన ఒక అభిప్రాయం క్రియేట్ చేశాడు జనాల్లో. అవును. నిజానికి అది పాత సిద్ధాంతమే. అంతకుముందు కూడా అలాంటి యాటిట్యూడ్, హీరో యాటిట్యూడ్ మీద సినిమా నడిపిన డైరెక్టర్లు ఉన్నారు. చివరివాడు అంటే సందీప్ కంటే ముందు జనరేషన్లో పూరి జగన్నాథ్ గారు కూడా అదే పద్ధతి, యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం అనే దాన్ని ఒకటి పట్టుకుని బతికేశాడు ఆయన. హీరో ఎలివేషన్ అంతే. అంతకుముందు ఎస్డి లాల్ గారు, ఎన్టీ రామారావు గారితో చేసిన సినిమాల్లో కూడా అదే ధోరణి ఉండేది. అంటే రెక్లెస్గా ఉండేవాడు, సమాజం పట్ల పూర్తి వ్యతిరేక భావంతో ఉండేటువంటి హీరో క్యారెక్టర్. విశ్వేశ్వరరావు గారు తీసినటువంటి దేశోద్ధారకులు, ఆ సినిమాల్లో కూడా అదే ధోరణిలో ఉంటుంది ఎన్టీఆర్ క్యారెక్టర్. అది వీళ్ళు ఒక ఫార్ములాగా మార్చారు. ఇప్పుడు మార్చి అదే కథని జనరేట్ చేసుకుంటుంది అనుకున్నారు. అలాగే పుష్ప 2 ఈ సినిమాలు, రంగస్థలం, వీటి విజయాలు ఇవన్నీ కలిసి ఈ మురళి డైరెక్టర్ ఈ సినిమాకి లెనిన్కి అతని బ్రెయిన్లో ఒక హిట్ సినిమాకి ఒక ఫార్ములాని డిజైన్ చేశాయి. అది అతను అంటే సన్నివేశ కల్పన వరకు దాన్ని వాడుకున్నాడు. ఇలా ఉండాలి స్క్రీన్ మీద, ఆడియన్స్ చూస్తున్నప్పుడు ఇలా థ్రిల్ అవ్వాలి, ఇలా ల్యాండ్ మైన్ పెట్టినట్టు ఉండాలి ఎమోషను, ఇవన్నీ అనుకుని డిజైన్ చేసుకున్నాడు. బాగానే ఉంది అక్కడ వరకు. ఓకే. కానీ ఈ భవంతిని, వాళ్ళు కట్టిన అందమైన భవంతిని నిలబెట్టే పునాది ఒకటి ఉంటుంది. ఆ పునాది కాన్ఫ్లిక్ట్. ఆ కాన్ఫ్లిక్ట్ని ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు. ఓకే. ఉదాహరణకి ఆ కథ రైజ్ అయ్యేటువంటి ఒక పాయింట్ ఉంటుంది. అంటే ఒక అమ్మాయిని చంపేస్తారు. ఆ చంపటానికి సంబంధించినట్టు ఆ అమ్మాయి లవర్ని, ఆ అమ్మాయిని కలిపి చంపుతారు. నిజానికి ఆ అమ్మాయి అతన్ని ప్రేమించదు, అతను మాత్రమే ప్రేమిస్తాడు. ఈ అమ్మాయి వేరే అతన్ని ప్రేమిస్తుంది, అతను ఇంకెవరినో ప్రేమిస్తూ ఉంటాడు. అతను ఆ అమ్మాయితో పెళ్లి చేసుకోవడానికి ఈ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఏమిటి అనేది డైరెక్టర్ గారు ఎక్కడ దానికి ఒక ప్రాపర్ లాజిక్ని ఎస్టాబ్లిష్ చేయలే. కానీ హత్య జరిగిపోతుంది, దాని పునాది మీద కథ వెళ్ళిపోతూ ఉంటుంది. అసలు చంపాల్సిన అవసరం ఏమిటి అనే డౌట్ ఆడియన్లో మిగిలిపోతుంది. ఓకే. అంటే ఇద్దరిని అనవసరంగా చంపారే అనే పెయిన్.
దాన్ని నిలబెట్టేటువంటి పాయింట్ ఇలాంటివి చాలా ఉన్నాయి సినిమాలు. అది ప్రాపర్గా డిజైన్ చేసుకోలేదు. అలాగే అసలు తెలుగు కమర్షియల్ డైరెక్టర్ల మీదే ఒక నింద చాలా కాలంగా ఉంది, వీళ్ళకి పోలీస్ లాకప్కి జైలుకి తేడా తెలియదు అని. ఓకే. ఈ సినిమాలో జైల్ సూపరింటెండెంటే జిల్లా సూపరింటెండెంట్గా, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్గా కూడా వ్యవహరించేస్తూ ఉంటాడు. అంటే ఆయన ప్రిజన్లో ఉంటాడు, ప్రిజనర్స్తో మాట్లాడుతూ ఉంటాడు, సడన్గా బయటకు వచ్చి లా అండ్ ఆర్డర్ వాళ్ళని వీళ్ళకి అట్లా కనెక్ట్ అవుతుంది అది. అదే అలా నడిచింది సినిమా. ఓకే. అంటే ఇంకో క్యారెక్టర్ని తీసుకోవటం ఎందుకు అనుకున్నాడా డైరెక్టరు, ఆయన ఆలోచన ఏమిటి, లేదు అది నిజమని నమ్ముతున్నాడా ఆయన అనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఇలాంటి గందరగోళాలు కూడా ఉన్నాయి సినిమాలో. ఓకే. అందుకని ఆడియన్స్కి ఏమిటి మరీ ఇంత, అంటే ఆడియన్స్ ఇంత సెన్స్లెస్గా ఉంటారని అనుకుంటున్నాడా డైరెక్టరు అనే పరిస్థితి. పాయింట్ దొరికితే ఏకి పారేస్తున్నారు సార్. రెండోది ఆడియన్స్ స్థాయి పెరిగింది. అంటే గతంలో లాగా లేదు పరిస్థితి. ఇప్పుడు రకరకాల భాషల్లో వస్తున్నటువంటి సినిమాలకు వాళ్ళు ఓటీటీల ద్వారా కనెక్ట్ అయ్యి ఎక్స్పోజ్ అయ్యి చాలా జ్ఞానంతో ఉంటున్నారు. అవును. అంటే వాళ్ళ జ్ఞానాన్ని అందుకునే లెవెల్కి మీరు వెళ్ళటం లేదు. ఈ ప్రాబ్లం ఎందుకు జరిగిందంటే హీరోకి 100 కష్టాలు పెట్టాలి, 100 కష్టాల నుంచి అతను ఎలా బయటకు వచ్చాడు అనేది చూపించాలి అనే తపన నుంచి ఈ కష్టాలు పేర్చుకుంటూ వెళ్ళిపోయాడు అతను. ఆ పేర్చుకుంటూ వెళ్ళే క్రమంలో లాజిక్లు వదిలేశాడు. ఓకే. ఆ లాజిక్లు వదిలేసిన ఇది ఆడియన్స్ ఐడెంటిఫై చేస్తున్నారు. ఇక్కడిక్కడ ఇబ్బంది పడ్డాడు డైరెక్టరు, ఇది ఇంకొంచెం కూర్చుని ఉంటే బాగుండేది అని. అలాగే ఆయన భారతాన్ని రెఫరెన్స్గా తీసుకొచ్చాడు సినిమాలో. ద్రౌపదిని తీసుకొచ్చి ద్రౌపదమ్మ గుడి, ఆ జాతర అవన్నీ తీసుకురావటంలో భాగంగా భారతాన్ని అనివార్యంగా తీసుకొచ్చారు. కానీ భారతానికి ఈ కథకి ఒక చిన్న పోలిక ఉంది, కానీ అది నిలబెట్టదు సినిమాని. ఓకే. కానీ ఇది అనవసరమైన బర్డెన్గా మారింది. ఈ బర్డెన్గా మారి రాంగ్ కొటేషన్స్ చాలా నడిచినాయి సినిమాలో. ఓకే. అవన్నీ మిస్ఫైర్ అయినాయి. కనీసం చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాడిని ఎవరినైనా అప్రోచ్ అయినా కానీ చెప్పుండేవాడు ఆయన. ఓకే. డీటెయిలింగ్ మిస్ అయ్యాయి. అవును. అంటే అది ఎక్కడ వాడాలో అక్కడ వాడలేదు, కానీ ఎక్కడి నుంచో సేకరించారు. ఓకే. సేకరణ బాగానే ఉంది, కానీ దాన్ని వాడిన ప్లేస్మెంట్ ప్రాపర్గా లేదు. ఉదాహరణకి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అంటే కురుక్షేత్రం తర్వాత ఇద్దరే మిగిలారు, ధర్మరాజు అతని వెంట ఒక కుక్క అని ఒక డైలాగ్ ఉంటుంది. అది కురుక్షేత్రం అయిపోయిన తర్వాత కాదు, అది మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు స్వర్గానికి వెళ్తున్న టైంలో ఆయనతో పాటు ట్రావెల్ అయ్యేది కుక్క ఒకటే అనేది. అంటే ఆయనే చివరి వెళ్తాడు అందరూ వెళ్ళిపోయిన తర్వాత. దాన్ని ఎక్కడో పట్టుకున్నారు వీళ్ళు, పట్టుకొచ్చి దాన్ని ఇక్కడ వాడేశారు. ఇలాంటి మిస్ప్లేస్మెంట్లు కూడా చాలా నడిచినాయి సినిమాలో. ఓకే. అంటే పౌరాణిక రెఫరెన్స్ ఉండటం మంచిదే కమర్షియల్ సినిమాకి. షోలే అనే అంత పెద్ద హిట్ సినిమాకి సలీం జావేదులు వాళ్ళు పునాదిగా తీసుకున్నది రామాయణం బాలకాండని. అవును. ఆ బాలకాండే షోలే సినిమా. విశ్వామిత్రుడు వెళ్ళి దశరథుడిని అడుగుతాడు, రామలక్ష్మణుల్ని పంపించు బాబు, మేము కొంచెం రాక్షస సంహారం చేసుకుని మేము ఏదో యజ్ఞాలు చేసుకుంటామని. ఇక్కడ సంజీవ్ కుమార్ వెళ్ళి గవర్నమెంట్ని అడుగుతాడు, వాళ్ళిద్దరిని ఇవ్వండి మాకు, ఆ చంబల్ వ్యాలీ దొంగలతో మా గ్రామాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి, వాళ్ళని తుదముట్టించి మళ్ళీ పంపించేస్తామని. ఆ లైన్ తీసుకుని అద్భుతమైన సినిమా తీశారు వాళ్ళు ఆ రోజుల్లో. అలాగే రోజా అనే సినిమా, అది సతీ సావిత్రి నాటకమే యాజ్ ఇట్ ఈజ్గా. అక్కడ యముడి బదులు ఉగ్రవాదులను పెట్టి నడిపేశారు బాలచంద్ర గారు. మణిరత్నంతో తీయించాడు ఆయన ఆ లైన్ ఇచ్చి. అలా పురాణాలని వాడి సినిమాలు తీసి హిట్లు కొట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దాని మీద ఒక స్టడీ, కొంచెం కూర్చుని కుదురుగా ఆలోచించేటువంటి పరిస్థితి. ఓకే. అంటే హిట్ సినిమా తీయాలి అనేటువంటి తపనలో పడి ఇవన్నీ వదిలేశారు వీళ్ళు. ఓకే. ఇలా చేస్తే హిట్లు రావు, హిట్ అనేది సంభవించాలి. కాబట్టి రాఘవేంద్రరావు గారే ఉదాహరణ. రాఘవేంద్రరావు గారు, రామారావు గారు అడవి రాముడు సినిమా హిట్. ఇమ్మీడియట్ సినిమా పెద్దగా ఆడలేదు. సింహబలుడు అది 70 రోజుల సినిమా, అది 175 రోజుల సినిమా అయితే ఇది 70 రోజుల సినిమానే. ఆ తర్వాత సినిమా ఆడింది మళ్ళీ. ఇప్పటికీ ఆయన చెప్తాడు, ఇది ఎందుకు ఆడలేదు, అది ఎందుకు ఆడిందో నా దగ్గర రీజన్ లేదు అని. ఓకే. కాబట్టి అలా అంటే ఆర్గానిక్గా ఒక ప్రాబ్లమ్ని పట్టుకొని ఒక కాన్ఫ్లిక్ట్ బిల్డ్ చేసుకుని దాని మీద జెన్యూన్గా ఒక కథ అనుకుంటే అది హిట్ అవుతుంది. ఓకే. కాబట్టి ఆడియన్స్ కుదిలేయండి, మీరు హిట్ చేయాలా ఫ్లాప్ చేయాలనేది వాళ్ళు చూసుకుంటారు.
మీరు హిట్ సినిమా అనే ప్రయత్నంలో, ఫార్ములా కథలు అనే ప్రయత్నంలో అంతకుముందు హిట్ అయిన సినిమాలు సన్నివేశాలన్నీ కలిపి ఒక చోట వండితే అది హిట్ అవుతుంది అనే భ్రమ మాత్రమే. అందుకని ముందు ఆడియన్స్ని ఐడెంటిఫై చేయండి, వాళ్ళ అభిరుచులు పెరిగినాయి, వాళ్ళ జ్ఞానం పెరిగింది, వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పెరిగినాయి, దాన్ని రెస్పెక్ట్ చేయండి. దాన్ని రెస్పెక్ట్ చేసి అలాంటి కాన్ఫ్లిక్ట్లు ఏమైనా పట్టుకోండి, సమాజంలో పట్టుకుని సినిమా తీయండి, జనం చూస్తారు. ఓకే, దీని ఏదో పీరియాడికల్ డ్రామాలు ఇలాంటివన్నీ ఈ భ్రమల్లోకి వెళ్ళిపోయి సినిమాలు తీస్తున్నారండి, అది తప్పు. ఇప్పుడు ఫిక్షన్ సినిమాలు, పీడియాట్రిక్ డ్రామాస్, సస్పెన్స్ని ఎక్కువ లైక్ చేస్తున్నారు అనేసి అదే ధోరణిలో అందరూ వెళ్తున్నారు, అది తప్పు. అది కాకుండా ఇప్పుడు మలయాళంలో చాలా సినిమాలు వస్తున్నాయి, ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ తీసుకుని వాళ్ళు సినిమాని బిల్డ్ చేయగలుగుతున్నారు. అవును, ఒక యూటర్న్ దగ్గర చిన్న ఎమోషన్ ఉంటుంది, అంటే యూటర్న్ ఉంది అని తెలుసు కాబట్టి అట్నుంచి వచ్చేవాడు స్లో అవ్వాలి అని అనుకుంటాడు యూటర్న్ తీసుకునేవాడు. కానీ వీడు అట్నుంచి వచ్చేటప్పుడు మళ్ళీ యూటర్న్ తీసుకునేవాడికి ఆ స్పేస్ ఇవ్వడు. దీని మీద ఒక డ్రామా బిల్డ్ చేసి సినిమా తీస్తున్నారు వాళ్ళు. అవును, అది చెయ్యగలగాలి. అంటే మీరు ఒక లోకల్ ఇష్యూని గ్లోబల్ లెవెల్లో చెప్పండి, జనం కనెక్ట్ అవుతారు. అలా కాకుండా మీరేదో జనం చూస్తున్నారు అనే భ్రమకి గురై మీరేదో వాళ్ళు చూసింది మళ్ళీ తీసి చూపిస్తే మేము మళ్ళీ ఎందుకు చూడాలి అంటున్నారు జనాలు. అంతే కదా. అందుకని ఫార్ములా అనేది ఎళ్ళవేళలా వర్కౌట్ అవ్వదు. పర్టికులర్గా అఖిల్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అతను చాలా అద్భుతంగా నటించాడు, ఆ క్యారెక్టర్ని ఓన్ చేసుకున్నాడు. అలాగే భాగ్యశ్రీ చాలా బాగా యాక్ట్ చేసింది. ప్రతి ఒక్కరు, ఈవెన్ శివాజీకి మంచి క్యారెక్టర్ పడింది ఈ సినిమాలో. ఆయన మొదటి నుంచి కూడా చెప్తున్నారు ఈ సినిమాలో నాది అద్భుతమైన క్యారెక్టర్ అనేసి. అవును, నిజానికి భారతాన్ని కొద్దో గొప్ప సస్టైన్ చేసినటువంటి క్యారెక్టర్లు 2 ఉన్నాయి. అందులో బ్రహ్మాజీది ఒకటి, శివాజీది ఒకటి. ఓకే, అది బ్రహ్మాజీ క్యారెక్టర్కి అన్యాయం జరిగింది, కానీ శివాజీ క్యారెక్టర్కి న్యాయం జరిగింది స్క్రిప్ట్ పరంగా కూడా. ఓకే, దాన్ని నిలబెట్టాడు, ఆయన నటుడుగా కూడా నిలబెట్టాడు. కానీ అది నిజానికి ఇంకొంచెం ప్రాపర్గా వాడుకుని ఉంటే బాగుండేది. అలాగే ఈశ్వరీరావు గారి క్యారెక్టర్ అది ఇంకొంచెం ముందుగా ఓపెన్ చేశాడు డైరెక్టర్. అలా కాకుండా దాన్ని వెనకాల సెకండ్ హాఫ్కి షిఫ్ట్ చేసి ఉంటే బాగుండేది. ఓకే, ఇలాంటి కొన్ని అంటే స్క్రిప్ట్ డాక్టర్లు అవసరం ఇప్పుడు సినిమాలకి. అది అంటే రైటర్ లేడు ఇప్పుడు సినిమాలకి, డైరెక్టర్ గారే ఒక డిజైన్ అనుకుని హీరోని కన్విన్స్ చేసి ప్రొడ్యూసర్తో డబ్బులు పెట్టిస్తున్నారు. పాత రోజుల్లో ప్రొడ్యూసర్ కథ డిజైన్ చేసుకుని ఈ కథకి ఎవరైతే న్యాయం చేస్తారో ఆ డైరెక్టర్ని పెట్టుకుని ఆ తర్వాత హీరో దగ్గరికి వెళ్ళేవాళ్ళు. అది రివర్స్ అయింది. ఆ రివర్స్ అవటం వలన వస్తున్నటువంటి ఫలితాలు ఇవన్నీ. ఓకే, అందుకని ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ అలాగే నాగవంశీ గారు కలిసి చేసినటువంటి ప్రయోగం ఇది. డబ్బులు అయితే వస్తాయి ఈ సినిమాకి, డబ్బులు వచ్చేస్తాయి, కానీ వాళ్ళు అనుకున్న భారీ రిజల్ట్ అయితే కొంచెం కష్టమే. ఎందుకంటే ఇప్పుడు అఖిల్కి రావాల్సిందే భారీ విజయము. ఒక్కసారి అంటే మిల్క్ బాయ్ లుక్ నుంచి రగడ్ లుక్లోకి మారాడు. కంప్లీట్ ఆ ట్రాన్స్ఫర్మేషన్ తెలుస్తుంది అది. కానీ అంత అనుభవం ఉన్న నాగార్జున గారు ఎక్కడ అడుగులు మిస్ అయ్యానని అనుకోవాలి. అంటే శివ సినిమా అప్పుడు కూడా ఆయన అదేదో హిట్ అయిపోతుందని అనుకోలేదు, ఆయన అనుకోలేదు, ఎవరూ అనుకోలేదు. ఈవెన్ యార్లగడ్డ సురేంద్ర గారు కూడా అనుకోలేదు. ఇది వాళ్ళ హోప్స్ అన్నీ కూడా కలెక్టర్ గారి అబ్బాయి మీద ఉన్నాయి. ఓకే, అది బి గోపాల్ గారి సినిమా, అది ఫార్ములా సినిమా, దానికి హిట్ కళలు ఉన్నాయి. అసలు ఏ హిట్ కళ లేనటువంటి సినిమా ఇది. ఇది దాని ఇమేజ్ మీద ఒక 50 రోజులు రన్ వెళ్ళిపోతే చాలు అని అనుకున్నారు. తీరా ఇది దాన్ని మించిన విజయాన్ని అందుకుంది. కానీ ఒక్కసారి ఆ రోజులు గుర్తు చేసుకుని ఉంటే ఆయనకు అర్థమయ్యేది, నాగార్జున గారికి. కానీ ఆయన కూడా ఈ హిట్టు ఇవ్వాలి అనేటువంటి ప్రెజర్కి గురయ్యారు వీళ్ళందరూ. ఈ హిట్టు ఇవ్వాలి అనే ప్రెజర్ వలన జరిగినటువంటి తప్పే, వాళ్ళ తప్పని నేను అనుకోవడం లేదు. ఓకే, ఇంకొంచెం కుదురుగా కూర్చుంటే డెఫినెట్గా అతనితో హిట్ తీయచ్చు. రెండోది లోకల్ మార్కెట్కి ఇప్పుడు చాలా అవసరమైన హీరో అతను. అఖిల్ అంటే మిగిలిన వాళ్ళందరూ పాన్ ఇండియాకి వెళ్ళిపోయారు. ఇప్పుడు లోకల్ మార్కెట్లో ఒక యంగ్ యూత్ని కనెక్ట్ చేసుకునే హీరోల అవసరం ఉంది. ఆ వ్యాక్యూమ్లో సెట్ అయ్యే కథలు కనుక అతను లోకల్ మార్కెట్ తెలుగు వాళ్ళ కోసం తెలుగు కథలు కనుక ప్లాన్ చేసుకుంటే డెఫినెట్గా అతను సక్సెస్ అయిపోతాడు. ఓకే, మీ పరంగా సినిమాకు ఎంత రేటింగ్ ఇస్తారు? అవుట్ ఆఫ్ 5 2 ఇస్తానండి. ఓకే, ఇప్పుడు అంటే ఈ సినిమా చూసాక డైరెక్టర్స్కి ఏదైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే హిట్ కోసం హిట్లు తీయకండి, ముందు కాన్ఫ్లిక్ట్ ఒకటి డిజైన్ చేసుకోండి. దాసరి నారాయణరావు గారు
ఏడంతస్తుల మేడ అని ఒక సినిమా తీశారు ఆ రోజుల్లో నాగేశ్వరరావు గారితో. నాగేశ్వరరావు గారితో. 3 ఏళ్ల తర్వాత హిట్ అది నాగేశ్వరరావు గారికి. ఆలు మగలు తర్వాత వరుస ఫ్లాపుల తర్వాత ఏడంతస్తుల మేడ 100 రోజులు ఆడింది. దానికి ఆయన ఒక చిన్న పాయింట్ అనుకున్నాడు, డబ్బులు సంపాదించటం అనేది వ్యసనంగా మారితే వాళ్ళ కుటుంబానికి సమాజానికి ఆ మనిషి అంత ప్రమాదకరంగా మారతాడు, అంతే. దాని మీద వెళ్ళిన కథ అద్భుతంగా వర్కౌట్ అయింది. అలా మీరు ఒక ఇన్నోవేటివ్గా ఒక చిన్న ఇది తీసుకోండి, లైన్ హ్యూమన్ ఎమోషన్స్కి కనెక్ట్ అయ్యేది, రోజువారీ జీవితానికి కనెక్ట్ అయ్యేటువంటి ఒక పాయింట్ తీసుకుంటే దాని మీద మీరు ప్రాపర్గా స్టడీ చేసి ఒక కథ డిజైన్ చేస్తే జనం చూస్తారు. ఓకే. అంతే తప్ప మీరేదో అనుకుని జనానికి చూపిస్తే కుదరదు. చూద్దాం మరి ఎంతవరకు మార్పు వస్తుంది అనేది మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.